సగ సగమ మామ గమ పమ మ పని పాప మ పని సాని సగ సని సని పని పమ పమ గమ గ సని సగ సగమ మామ గమ పమ మ పని పాప మ. వదినా వచ్చావా? అక్క నువ్వు కూడా వచ్చావా? ఏం లేదు, ఏ ఐఏఎస్కో ఐపీఎస్కో ప్రిపేర్ అవుతున్నాను ఫీల్ అయిపోతున్నారా? పిల్లలు ఎగ్జామ్లో వదినా, సీజన్ వచ్చే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయే, అసలు స్ట్రెస్ వాళ్ళు తీసుకుంటున్నారో లేకుంటే నేను పర్సనల్గా తీసుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు తెలుసా. ఏంటోదినా అప్పుడెప్పుడో అంటే అప్పుడు ఇన్నిగానం ఉండేనా అని కూడా ఒక డౌట్ తెలుసా నాకు. అసలు ఇవన్నీ ఏంటేంటో బేసికల్లీ నేనేమనుకున్నా అంటే ఎలాగో ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, పిల్లలు లేనిపోని స్ట్రెస్ తీసుకుంటారని, వాళ్ళకి ఆ స్ట్రెస్ ఇవ్వద్దని నేనే అంతా చదివి మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది రాసుకుంటున్నాను వదినా. అసలు ఏంటి వదినా ఈ సిలబస్లు? ఆ టైంలో నేను చదువుకునే టైంలో ఎలా ఉంటుండే తెలుసా, అంతా కలిసి ఒకటేసారి ఎన్ని లెసన్స్ ఉంటే అన్నీ ఒకటే యాన్యువల్ ఎగ్జామ్ ఉండేది. ఆ యాన్యువల్ ఎగ్జామ్కి అన్నీ రాయాలి అంటే హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఉన్నా సరే ఫైనల్ ఎగ్జామ్లో అన్ని చాప్టర్ల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు కూడా ఎటువంటి స్ట్రెస్ లేకుండా చదువుకునే వాళ్ళం వదిన. ఇప్పుడు పిల్లలకి సెమిస్టర్లు అంట, ఫస్ట్ సెమిస్టర్లో 6 లెసన్స్, సెకండ్ సెమిస్టర్లో 6 లెసన్స్ అట్లా ఉన్నా సరే వీళ్ళు స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఎందుకు వదిన ఇంత స్ట్రెస్ నాకు అర్థం కాదు. సరే ఎలాగో ఈ స్ట్రెస్ మనకు తప్పదు, ఈ స్ట్రెస్ మనం తీసుకొని ఆ స్ట్రెస్ని వదిలేయాలి అంటే దీని వెంట పడాలి, అదే నా బంగారం వెంట పడాలి. సో తెలిసిందేక ఎటువంటి స్ట్రెస్ ఉన్నా సరే ఆ స్ట్రెస్ చిటికలో పోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నాకు నచ్చే థింగ్ వంట చేయడం. వంట చేస్తూ ఇలా పిల్లలకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నోట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మీతో మాట్లాడుతూ ఈరోజు మన వంటను సాగించుద్దాం. మరి ఈరోజు వైరల్ వంటలక్క చేయబోతున్న వంట వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్. అయినా వదిన అసలు ఎంత స్ట్రెస్ ఉంటుంది కదా పిల్లలకి ఎగ్జామ్స్ అనగానే. వాళ్ళ స్ట్రెస్ ఏమో తెలియదు కానీ వాళ్ళకంటే ఎక్కువ స్ట్రెస్ మనకు ఉంటుంది. సరే ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. అండ్ దాంతో పాటు ఒక తెలియని స్ట్రెస్ మనకి ఏమిస్తారో తెలుసా? అమ్మ నాకు కడుపు నొప్పి లేస్తుందమ్మా, అమ్మ నాకు కాలు నొస్తుందమ్మా, ఈరోజు నేను చదువుకోను, రేపటికి పోస్ట్పోన్ చేస్తా అంటే రేపటికి డబల్ అవుతుంది కదా. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, స్కూల్కి వెళ్ళు రివిజన్ చేసుకో అని చెప్తామా? అమ్మా స్కూల్లో అసలు రివిజన్ ఏం జరగదమ్మా, ఇంట్లో ఉండి చదువుకుంటాను కదా అని అంటాడు. సరే పొద్దున బుక్ తీస్తాడేమో అంట, ఫోన్ పట్టుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత బుక్ తీస్తాడేమో అనుకుంటా, రిమోట్ పట్టుకుంటాడు. కొద్దిసేపు తర్వాత బుక్ తీస్తాడేమో అనుకుంటా, కంచం పట్టుకొని లంచ్ అడుగుతాడు. ఇంకెక్కడ స్కూల్కి వెళ్ళాల్సిన టైం అంతా ఇక్కడ అయిపోయింది, రివిజన్ ఎక్కడ చేసావు? వీటికి ఆన్సర్లు ఉండవు, ఏదో ఒక సాకు. బాబా తెలుసు అందరింట్లో, నువ్వు కూడా ఓకే ఓకే అంటున్నావు కదా. అయినో పిల్లలంతా అంతే. దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి వదిన, మదర్స్ అందరు కలిసి ఆలోచిద్దాం. సరే ముందుగా ప్యాన్ పెట్టేసుకున్నాను, ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక్కసారి వీటి పచ్చి వాసన పోయిన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్ ముక్కలు, అలానే తరిగిన బీన్స్, సన్నగా పొడుగ్గా తరిగిన క్యాప్సికమ్, గ్రీన్ కలర్లో అలానే ఎల్లో క్యాప్సికమ్, ఏంటో ఏమో ఈ ఎగ్జామ్లు, చదువులు, రివిజన్లు. కొద్దిగా ఉప్పు వేసుకుందాము. సన్నగా తరిగిన క్యాబేజ్, ఇప్పుడు సన్నగా పొడుగ్గా తరుక్కున్న స్ప్రింగ్ ఆనియన్, ఉల్లి పొరక, ఇప్పుడు కొద్దిగా సోయా సాస్, కొద్దిగా అరోమాటిక్ పౌడర్,
చేసుకోవాలి. కొద్దిగా చల్లారితే చాలు. వదినా, ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొద్దిగా నీళ్ళు వదులుతాయి కాబట్టి పైనుంచి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వదినా, స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్ప్రింగ్ రోల్ షీట్స్ ఏవైతే ఉన్నాయో, అయితే ఆ షీట్స్ ఎలా ఉంటాయంటే ఇలా సన్నగా ఉంటాయి. బా చూడండి, ఏదో పొర, ఉల్లి పొర లాగానే కనిపిస్తుంది కదా. సో ఇవి ఇంట్లో కూడా మనం ప్యాన్ కేక్స్ చేస్తున్నప్పుడు ఎంతైతే లూజ్గా బ్యాటర్ ఉంటుందో ఆ బ్యాటర్ ఒక హాట్ ప్యాన్లో వేసి ఎక్సెస్ తీసేసి అంటే వేరే ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అంతా చేయాలంటే టైం టేకింగ్ ప్రొసీజర్ అదంతా కూడా. సో అలా కాకుండా మనకి మార్కెట్లో ఇలా సింపుల్గా స్ప్రింగ్ రోల్ షీట్స్ దొరుకుతాయి. ఇవి తీసుకుంటే అయిపోయి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండిలో కొద్దిగా వాటర్ కలిపి ఇలా స్లరీ లాగా చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనము ఒక షీట్ తీసుకుందాము, స్ప్రింగ్ రోల్ షీట్. ఇలా మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. షీట్ని ముందుగా ఇలా క్లోజ్ చేయాలి. స్లరీ ఏదైతే చేసుకున్నామో దాన్ని ఇలా అప్లై చేసుకొని వదిన లాస్ట్కి ఈ స్లరీ అలా పెట్టుకోవడం కంటే, కష్టపడడం కంటే ముందు ఇలా పెట్టుకుంటే చాలా సులువుగా అతుక్కుంటుంది. అప్పుడు స్టఫింగ్ కూడా బయటపడకుండా ఉంటుంది. ఇలా అన్నీ చేసేసుకుంటా. అది స్ప్రింగ్ రోల్స్ రెడీ. కానీ డీప్ ఫ్రై మెయిన్ అదే కదా, అది బ్యాలెన్స్ ఉంది కాబట్టి నూనె వేడెక్కిపోయింది, హై ఫ్లేమ్లోనే ఉంచాలి. అది ప్లేటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయింది. మరి మావాడు ఒక్కదాంతో ఆగుతాడా? సరే మావాడు ఓకే అంటాడు, నా బిడ్డ రుక్కుంటొస్తుంది, అమ్మా అన్నకైతే యమ్మీ యమ్మీ స్ప్రింగ్ రోల్ చేసినా మరి నా సంగతి ఏంటి, నాకేం చెయ్యవా అని అడుగుతుంది. అయినో నా బిడ్డ కూడా చాలా షార్ప్ వదినా, చాలా అంటే చాలా. ఎలా అంటే దానికి కావాల్సింది చేయలేదంటే దాందే ఉంది, జస్ట్ ఏబిసిడీలే, కానీ అది ఆ మాత్రం కూడా చదవనంటది, మొత్తం ఆడుకుంటా అంటది. మరి నా బిడ్డ కూడా
నాకేంటి అంటే ఎస్ నీకు కూడా ఉంది. మరి వైరల్ వంటలక్క నెక్స్ట్ చేయబోతున్న వంట టొమాటో ఎగ్ డ్రాప్ సూప్. కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. దేనికి? టొమాటో ఎగ్ డ్రాప్ సూప్ కోసం. చూసేసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాము, సాస్ ప్యాన్. ఇప్పుడు వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్ రెడీ అయింది కాబట్టి మనం సూప్ కూడా రెడీ చేసుకుందాం. ముందుగా ప్యాన్ వేడెక్కింది కాబట్టి బటర్, కొద్దిగా ఆయిల్. బటర్ మాడకుండా ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఎల్లిపాయలు, సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా టొమాటో ప్యూరీ, కెచప్. కెచప్లో స్వీట్ అండ్ సార్ రెండు ఉంటాయి కాబట్టి టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో అందుకే కొద్దిగా కెచప్, కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్, సన్నగా తరిగిన టొమాటో, క్యాప్సికమ్, అలానే కీరా. ఈ మిశ్రమంలో వెజిటేబుల్ స్టాక్ వాటర్ పోసుకోవాలి. వెజిటేబుల్ స్టాక్ అంటే ఏంటంటే వెజిటేబుల్స్ ని ఉడకపెట్టుకున్న నీళ్లు ఉంటాయి కదా, సో ఆ వాటర్ అన్నమాట. ఇప్పుడు ఇందులో లైట్ సోయా సాస్, వెనిగర్, కొద్దిగా షుగర్. ఏంటదినా షుగర్ ఎందుకు వేసానా? షుగర్ ఎందుకు వేసానంటే మనము టొమాటో ఇంకా వినిగర్ వాడాం కదా, సో ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి, ఆ పులుపుని కొద్దిగా తగ్గించడానికి కొద్దిగా షుగర్ వేసుకున్నాం. ఇందులోనే కొద్దిగా పెప్పర్ పౌడర్. అయితే మనం ఆల్రెడీ ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాము, దానికి తగ్గట్టే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మరీ స్పైసీగా ఉంటే కూడా పిల్లలు తీసుకోలేరు కాబట్టి మనకేముంది, మనం ఎలాగైనా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను స్పెషల్గా చేస్తుందే పాప కోసం కాబట్టి ఆలోచించి ఆచితూచి వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా మసిలే లోపు, బాయిల్ అయ్యే లోపు, సో మన సూప్ థిక్నెస్ కోసము కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ పోసి దీన్ని కలిపేసుకోవాలి. వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అంతలోపు నేను నా రివిజన్ చేసుకుంటా. సూప్ అయితే బాగా మసిలింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము కార్న్ఫ్లోర్ ఇంకా వాటర్ కలుపుకున్నాం కదా, స్లరీ చేసుకున్నాం కదా, దీన్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనకి సూప్ అనేది కొద్దిగా థిక్గా అవుతుంది. హలో మేడం, అంతా బాగానే చేస్తున్నావు, ఎగ్ ఎక్కడుంది ఇందులో అని అంటున్నారా? వస్తా అక్కడికే వస్తా. ఇప్పుడు ఒక ఎగ్ సపరేటర్ తీసుకొని, అంటే లేకుంటే మనకు తెలిసిన ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి అనుకోండి, చేత్తో కూడా చేసేసుకోవచ్చు బ్యాలెన్స్ చేస్తూ. ఇప్పుడు ఒక గుడ్డుని ఈ ఎగ్ వైట్ ఏదైతే ఉందో దీన్ని ఇలా పోసేసుకోవాలి. స్పాచులా తీసుకొని స్టవ్ ఆర్పేసుకోవాలి. ఎగ్ వైటే కాబట్టి ఈ ఇంత వేడికి అది హ్యాపీగా ఉడికిపోయి కూడా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ ఏంటి వదిన, ఎగ్ వేసేసుకున్నాం కదా, లాస్ట్కి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. టొమాటో ఎగ్ డ్రాప్ సూప్ ఎంత అద్భుతంగా అయిందో. ఆ ఎగ్ కూడా అలా సూప్ తింటున్నప్పుడు తాగడం కాదు, ఇది తినే సూపే. సూప్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆ ఎగ్ వైట్ తగులుతుంటే సాఫ్ట్గా, ఆహా. అయినా నా బిడ్డ చిన్నదే కదా, ఇంకొంచెం మిగులుతుంది నాకు కూడా, పర్లేదులేండి. అది మన టొమాటో ఎగ్ డ్రాప్ సూప్ కూడా రెడీ. దాంతో పాటు వెజ్ స్ప్రింగ్ రోల్స్ కూడా రెడీ. ట్రై చేద్దామనే. అయ్యో వదినా, నువ్వు ట్రై చేయాలనే కదా నేను ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ చేస్తుంది. సరే ట్రై చేయి, కానీ రెసిపీ ఒకసారి చూసేయి. వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్ చేసుకునే విధానం. ముందుగా పాన్ పెట్టి నూనె వేసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్, బీన్స్ కూడా వేసి బాగా కలిపి గ్రీన్, యెల్లో క్యాప్సికం, ఉప్పు, సన్నగా తరిగిన క్యాబేజ్ వేసి మిక్స్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్, సోయా సాస్, అరోమాటిక్ పౌడర్ వేసి కలిపి ప్లేట్ లో తీసుకొని కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో కొద్దిగా నీళ్లు పోసి స్లరీ చేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ రోల్ షీట్ తీసుకొని మధ్యలో వెజిటేబుల్ స్టఫింగ్ పెట్టి చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని రోల్ చేసి స్లర్రీ అద్దుతూ క్లోజ్ చేసి వేడి నూనెలో వేయించుకుంటే వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్ రెడీ. టొమాటో ఎగ్ డ్రాప్ సూప్ చేసుకునే విధానం. ముందుగా పాన్ లో బటర్, కొద్దిగా నూనె, బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, టొమాటో ప్యూరీ, కెచప్ వేసి బాగా మిక్స్ చేసి రెడ్ చిల్లీ పేస్ట్, డైస్ గా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, క్యూబ్స్ గా కట్ చేసుకున్న కీరా వేసి కలిపి వెజిటేబుల్ స్టాక్ వేసి లైట్ సోయా సాస్, వెనిగర్, కొద్దిగా షుగర్, పెప్పర్ పొడి వేసి కలిపి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి స్లరీ చేసుకోవాలి. టొమాటో సూప్ బాగా ఉడికిన తర్వాత చూపిస్తున్న విధంగా స్లర్రీ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్ కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే టొమాటో ఎగ్ డ్రాప్ సూప్ రెడీ. ఏ మాటకు ఆ మాట వదినా. ఇప్పుడు నేను ఇంత స్ట్రెస్ తీసుకున్నాను తెలుసా. అసలు సడన్ గా ఎప్పుడైతే వంట చేస్తున్నానో, అరే ఈ పాయింట్ అంటే మన మైండ్ వంట పైన ఆలోచిస్తుంది, బుక్ పైన ఆలోచిస్తుంది, పిల్లలకి టేస్టీగా ఫుడ్ చేయాలి అని ఆలోచిస్తుంది, ఇంకేదో ఆలోచిస్తుంది. దీనికి ఎందుకంత స్ట్రెస్? మనమే ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నామంటే పిల్లలకి ఇంకెంత స్ట్రెస్? ఆ స్ట్రెస్ వాళ్ళకి వెళ్ళిపోవాలి అంటే ఏ రోజు స్కూల్లో ఏమైతే చదివిస్తారో అదే రోజు రివిజన్ ఇంట్లో చేయిస్తే ఓ పని అయిపోతుంది, ఒకసారి రివైజ్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది అని అనిపించింది వదినా. నాకు కూడా వద్దు వదినా, ఇంత పెద్దగైనా నేనే ఇంత ఆలోచిస్తున్నా అంటే పాపం బుడ్డి పిల్లలు వాళ్ళు ఎంత ఆలోచిస్తారు. వద్దు వదినా, వాళ్ళకంత స్ట్రెస్ వద్దు. నేను మారాలి, నేను మారుతాను, నాకు ఆ విషయం తెలుసు. పిల్లలకంటే ఎక్కువ ఏది కాదు కదా. అది ఇప్పటి నుంచి స్కూల్ నుంచి రాగానే దీంతో నేను ఒక దెబ్బేసి ఈరోజు స్కూల్లో చదివించింది ఈరోజే కంప్లీట్ చేసుకో అని చెప్పేస్తాను. వాడు భయపడడు అనుకోండి, అయినా సరే ప్రేమగా చెప్తే ఇంటాడు వద్దు నా కొడుకు, మంచోడు. అప్పటికి విరకపోతే ఎలాగో స్ప్రింగ్ రోలు, ఎగ్ సూపు ఎన్నో ఉన్నాయి. ముందుగా మన వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్. కాంబినేషన్ అని ఊరికే అన్నారు తెలుసా, సూపర్. అంటే ఎలాగో స్ప్రింగ్ రోల్ కావాలి అన్నాడు, సూప్ కావాలి అంది. సరే పాప విషయం పక్కన పెట్టినా సరే ఫుడ్ టేస్టీగా ఉంటే, మా వాడికి ఫుడ్ చాలా ఇష్టం, ఫుడ్ టేస్టీగా ఉంది అంటే ఇష్టంగా తింటాడు, చెప్పింది చేస్తాడు. ఎస్,
చిన్న నాన్న స్ప్రింగ్ రోల్ రెడీ. వస్తాడు. ఎక్కడికి వెళ్తాడు? వదినా మీరు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు, అర్థమైందా? ఇవే కాదు, వీటికి మించిన స్నాక్స్, వీటికి మించిన వంటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. ఓకేనా? బాయ్ వదినా.